state-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. సో అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి రైటింగ్లో? చాలామంది ఉంటారండి. అంటే ఒక్క వ్యక్తి అని ఉండరు. బేసిక్గా పలానా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాం అనేదానికన్నా కూడా నిత్యం చాలామంది ఉంటారు. అంటే మన వెనక్కి వెళ్ళామనుకోండి, చాలా గొప్ప రచయితలు ఉన్నారు. ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారి దగ్గర నుంచి మనం మొదలుపెట్టినంటే సినిమా అన్నది ఒక మొదలెట్టి కేవీ రెడ్డి, నాగిరెడ్డి గారు దర్శకుల దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు మొన్న వచ్చిన సాయి మార్తాండ్, నా తర్వాత వచ్చిన అబ్బాయి మొన్న అంటే సాయి మార్తాండ్ అవ్వచ్చు, జగదీష్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కూడా నేర్చుకోవడం చాలా ఉంటుంది. అంటే వీళ్ళు పలానా వాళ్ళు ఇన్స్పిరేషన్ అనుకుంటే అది వాళ్ళలాగే ఉంటుందేమో. వీ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. సాయి మార్తాండ్ ఎంత బాగా హ్యూమర్ రాశాడు, అద్భుతంగా రాశాడు. కోర్టు జగదీష్ తన ఆ ఎమోషన్, ఆ కోర్టులో అవ్వచ్చు, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అవ్వచ్చు, ఎంత బాగా చెప్పాడు. కమిటీ కూరలు యదువంశ 11 మంది ఎంత బాగా చేశాడు. అలా నా కాంటెంపరీస్లోనే చాలామంది ఉన్నారు. ఓకే, ముందు మన సీనియర్స్లో త్రివిక్రమ్ గారు మనం ఏం చెప్పక్కల్లా. ఆయన ముందు ముల్లపూడి వెంకటరమణ గారి దగ్గరికి వెళ్తే ఆయన అసలు జస్ట్ మనం మాట్లాడుకునే పదాల్లోంచి అతను పలికించే ఎమోషన్ అవ్వచ్చు, హాస్యం అవ్వచ్చు, వ్యంగ్యం అవ్వచ్చు, నెక్స్ట్ లెవెల్. జాంధ్యాల గారు. సో ఇలా మన తెలుగులో అయితే బయటకు వెళ్తే ఇంకా చాలామంది ఉంటారు. సో ఇన్స్పైరేషన్ అనే దానికన్నా కూడా నేను నేర్చుకోవడానికి ఎక్కువ నమ్ముతా. అలా చాలామంది దగ్గర నుంచి చాలా జిజ్ఞాసతో నేర్చుకుంటా. అది కరెక్ట్. సో అంటే ఇప్పుడు మనం తీసిన మూవీస్ కాకుండా, మన స్టోరీస్ కాకుండా ఇంకొకరు తీసిన మూవీస్, ఆ స్టోరీస్ మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తాయి. అలా మీకు ఇంప్రెస్ చేసిన స్టోరీ ఏంటి రీసెంట్గా? సిరాయ్ తమిళ సినిమా సిరాయ్. అంటే ఆ సినిమా నాకు చూసినప్పుడు ఇలాంటి ఆలోచన నాకు ఎందుకు రాలేదు అని చెప్పి చాలా నన్ను నేను తిట్టుకుని ఆ రోజు రాత్రి చేయలే, ఇలాంటి ఆలోచన నాకు వచ్చుంటే బాగుండేదే, ఈ సినిమా నేను చేసి ఉంటే బాగుండేదే, నా ఫిల్మోగ్రఫీలో ఉంటే బాగుండేదే అని చాలా అనిపించిన సినిమా సిరాయ్. తర్వాత మే అలగన్ లాంటి కథ చూసినప్పుడు అది అక్కడ అలా చూస్తుంటే అసలు ఎలా చేస్తారు, వాళ్ళ కన్విక్షన్ ఏంటి, ఆ దర్శకుడి కన్విక్షన్ ఏంటి, ఆ స్క్రీన్ ప్లే కానీ మెస్మరైజ్ అయిపోయింది సినిమా రీసెంట్ పాస్ట్లో. ఓకే, సో తెలుగులో కూడా చాలా మూవీస్. నేను యాక్చువల్లీ ఆ 2 సినిమాలు తెలుగులోనే చూసాను. తెలుగు డబ్బింగ్ అని అడగలేదు, డైరెక్ట్ తెలుగు మూవీస్. ఈ మధ్యకాలంలోనా? ఈ మధ్యకాలంలో చెప్పాను కదా, మన లిటిల్ హార్ట్స్ చాలా నచ్చిన సినిమా నాకు. చాలా నచ్చిన సినిమా. కోర్ట్ చాలా నచ్చిన సినిమా. ఈ సంవత్సరం వచ్చాయి కదా అవి. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చాయి. ఈ సంవత్సరం అంతలా ఇంకా ఏమి అంటే ఈ ఇయర్ నేను ఎక్కువ సినిమాలు కూడా చూడలేదు నిజానికి. అంటే తెలుగులో మీరు స్పెసిఫిక్గా అడుగుతున్నారు కాబట్టి, అంటే నేను ఎంతలా అంటే ఈ సినిమా నా ఫిల్మోగ్రఫీలో ఉంటే భలే ఉన్నదే, ఈ సినిమా నేను రాసుంటే భలే ఉన్నదే అలా అనిపించింది. ఈ సంవత్సరం అయితే సంగీతం. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎంతో కొంత. సో ఆ సంగీతం చాలా ప్రేమించి చేశాను సినిమా. అంటే అంటే సంగీతం గారితో ఉన్న ర్యాపో కోసం అవ్వచ్చు, అతని ఫిల్మోగ్రఫీలో నా పేరు కూడా యాడ్ అవ్వాలని స్వార్థంతో. సో ఎంతో కొంత మీరు సంగీతం గారిని దగ్గర నుంచి చూసారు కాబట్టి ఆయన దగ్గర నుంచి అంటే తీసుకున్నారు అని కాదు, ఆయన దగ్గర నుంచి ఒక ఇది నేర్చుకున్నారు, లెర్న్ చేశారంటే ఐడియేషన్ అండి. ఐడియేషన్ అంటే ఎంత గొప్ప ఐడియా అయినా, ఎంత చెత్త ఐడియా అయినా, ఎంత మంచి ఐడియా అయినా అవన్నీ పక్కన పెడితే ప్రతిరోజు కొత్త ఐడియాస్ చేయాలి. ఇదే సీను, ఇలాగే ఉంటుంది సీను, ఇదే కథ కాదు. ప్రతిసారి కొత్త ఐడియా. ఆ ఐడియాస్లోంచి ఫిల్టరింగ్ అన్నది అది వేరే విషయం. కానీ నిత్యం ఐడియాస్, కొత్త ఐడియాస్. అసలు సంగీతం గారితో మాట్లాడితే ఈజ్ బండిల్ ఆఫ్ ఐడియాస్. అసలు ఎలా వస్తాయి మనిషికి అన్న ఐడియాస్ అని ఆశ్చర్యపోయేవాడిని. అదే నేర్చుకున్నాను. ఇప్పుడు ఆయన చాలా మూవీస్ అయితే తీశారు. ఒక్కొక్క మూవీకి అసలు పొంతనే ఉండదు, చాలా డిఫరెంట్ ఉంటాయి మూవీస్. సో ఆయన తీసిన మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? బాగా నచ్చిన మూవీ, ఆ మూవీ ఎందుకు నచ్చింది? బాగా నచ్చిన సినిమా మైకేల్ మదన్ కామరాజు. ఆ 4 క్యారెక్టర్లు అవ్వచ్చు,
వాటి మంచి ఉండే కామెడీ అండ్ సిచ్యువేషన్స్ చాలా చాలా ఇష్టం. మైకేల్ మదన్ కాంపస్ నేను బాగా పిల్లోడిగా వచ్చి పెద్ద కూడా ఎంజాయ్ చేసిన సినిమా, చాలా ఎంజాయ్ చేసిన సినిమా. ఇప్పటికీ అప్పుడప్పుడు పెట్టుకుంటూ చూస్తూ ఉంటాను. ఓకే. సో అది ఎందుకు నచ్చింది అని అంటే వాటి మధ్య ఎమోషన్సా? ఎమోషన్స్ అవ్వచ్చు, అంటే స్క్రీన్ ప్లే బేసిక్గా హ్యూమర్, ఓకే, క్యారెక్టర్స్ భలే ఉంటుంది. అంటే చాలా సరదా సినిమా, చాలా చాలా